రేపు ఏ కార్యకర్త నాయకుడితో తిరిగినా సరే ఆయనతో తిరగినప్పుడు రేపు ఇదే పరిస్థితి. కేసులో కాదు ఎవరితో కూడా దయచేసి ఎవడు రాజకీయాలని కానీ యువత ఎవడు భవిష్యత్తును పాడు చేసుకోకండి. నాయకుడిని నమ్మి బయటికి తిరగకండి. నేను నమ్మి నెలకు 3-4 లక్షలు సంపాదించుకున్నాను. ఆడి పాల్పడి ఆ కోన రవికుమార్ అనే ఒక వ్యక్తి పాల్పడి నేను నమ్మి ఇక్కడికి వచ్చి గ్రామస్థాయి రాజకీయాలు చేయాలంటే ఊర్లో ఇల్లు కట్టుకోవాలని చెప్పినాడు. గ్రామస్థాయి రాజకీయాలు చేయమన్నాడు. ఇక్కడ ఇల్లు కట్టుకొని నా జీవితాన్ని నాశనం చేసుకొని నేను సంపాదించిన 1.5 డబ్బులు నా భార్యతో 60 తొల బంగారం అమ్ముకొని ఒళ్ళు చెదగొట్టుకొని పిల్లలు నేర్పించుకొని ఈరోజు నేను ఈ పరిస్థితికి వచ్చినాను. దయచేసి యువతకు ఒకటే సందేశం, నా జీవితం పోయినా రవికుమార్ నా ప్రత్యర్థి, రవికుమార్కి నేను ప్రత్యర్థిని అయినాను. అది నాకు సంతోషం. గ్రామస్థాయి రాజకీయాలు చేయాలనుకున్నావు, నియోజకవర్గ నాయకుడిని చేసినావు. గురువా నీకు హ్యాట్స్ ఆఫ్. నువ్వు ఎక్కడ తీసుకెళ్ళినా నేను వస్తాను. నా భార్య పిల్లలు చచ్చినా నీకే ఆ నింద. నాకు తెలుగుదేశం పార్టీ మనిషిగా ఈ తెలుగుదేశం చొక్కాతో అరెస్ట్ అవుతాను. తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, వైసీపీ వాళ్ళు 7 కేసులు పెట్టారు. నువ్వు వచ్చి 4 నెలల్లో 4 కేసులు పెట్టావు. 60 నెలల్లో 60 కేసులు పెట్టు. నువ్వు నన్ను వగ్గకు. నువ్వు వగ్గినా నేను నిన్ను వగ్గను. నువ్వు ఏడు కాల్సి చేసుకో.